టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గతేడాది టీ20లకు గుడ్ బై చెప్పేశారు. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల క్రితమే టెస్ట్ ఫార్మాట్ కూడా వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఈ దిగ్గజాలను కేవలం వన్డేల్లో మాత్రమే చూడగలం. ఈ క్రమంలో త్వరలోనే టీమిండియా ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు ఎక్కువగా టీ20లు, వన్డేలు ఆడటం పైనే దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియాలోనూ పర్యటించనుంది. అక్కడ ఆదిత్య జట్టుతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19, 2025న పెర్త్ నుండి ప్రారంభమై అక్టోబర్ 25న సిడ్నీలో ముగుస్తుంది. ఆశ్చర్యకరంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే టీ20 సిరీస్ ల అన్ని మ్యాచ్ల టికెట్లు అమ్ముడయ్యాయని వార్తలు వస్తున్నాయి. బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా వన్డే సిరీస్ లో ఆడనుండడం దీనికి కారణం కావచ్చు. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ షెడ్యూల్: వన్డే సిరీస్ తొలి వన్డే అక్టోబర్ 19 పెర్త్ స్టేడియం, రెండో వన్డే అక్టోబర్ 23 అడలైడ్ ఓవల్, మూడో వన్డే అక్టోబర్ 25 సిడ్నీ క్రికెట్ స్టేడియం. వన్డే సిరీస్ తర్వాత 2 జట్లు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తలపడతాయి. ఇది అక్టోబర్ 29న కాన్ బెర్రాలో ప్రారంభమై నవంబర్ 8న బ్రిస్బెన్ లో ముగుస్తుంది. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ సిరీస్ రాబోయే టీ20 ప్రపంచ కప్ కు సన్నద్ధమయ్యేందుకు మంచి అవకాశం. టీ20 సిరీస్: తొలి టీ20 అక్టోబర్ 29 కాన్ బెర్రా, రెండో టీ20 అక్టోబర్ 31 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మూడో టీ20 నవంబర్ 2 హాబర్ట్, నాలుగో టీ20 నవంబర్ 6 గోల్డ్ కోస్ట్ స్టేడియం, ఐదో టీ20 నవంబర్ 8 గబ్బా క్రికెట్ స్టేడియం. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే వన్డే కాన్బెర్రాలోని టీ20 టికెట్లు 4 నెలల ముందుగానే అమ్ముడయ్యాయి. ఇది ఈ మ్యాచ్లకు అధిక డిమాండ్ సూచిస్తుంది. ఈ మ్యాచ్లు మాత్రమే కాకుండా ఎంసీజీలో జరిగే టీ20, గబ్బాలో జరిగే టీ20లకు కూడా అధిక డిమాండ్ ఉంది అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.